టెంకణాలండి. అరే, ఇదేం భాష అనుకుంటున్నారా? ఇది మన తెలుగే. ఇది అచ్చ తెలుగు. కొన్ని వందల సంవత్సరాల క్రితం మన తెలుగు సంస్కృతీకరింపబడినది. దీని పర్యవసానంగా ఎన్నో సంస్కృత పదాలు మన తెలుగులోకి చొచ్చుకొచ్చేసాయి. ఇది మంచిదా చెడ్డదా అంటే ఒకందుకు మంచిదే అయింది. మన తెలుగు సంస్కృతాంధ్రం అయ్యింది. నేర్చుకోవడానికి, వినడానికి ఎంతో సులువుగాను ఇంపుగాను తయారైంది. దీనివల్ల నష్టం ఏం జరిగిందంటే ఎన్నో అచ్చ తెలుగు పదాలు మన కాలగర్భంలో కలిసిపోయాయి. కొన్ని మనం ఇప్పుడు మాట్లాడే మాటల్లో సుమారు ఒక 40-50% మాటలు సంస్కృత పదాలే ఉన్నాయి తెలుగులో. కొన్ని మత్సుక్కి పదాలు విందాం. వాడుకలో ఉన్న సంస్కృతాంధ్ర మాటలు, దానికి మారుదీటుగా మన అచ్చ తెలుగు మాటలు చూద్దామా? జవాబు అనేదానికి అచ్చ తెలుగు మాట మారు. అలాగే దేవుడు అనేది సంస్కృతాంధ్రం అయితే వేల్పు అనేది మన అచ్చ తెలుగు మాట. శరీరం అనేది సంస్కృతాంధ్రం అయితే మేను అనేది మన అచ్చ తెలుగు మాట. జోక్ని చెడుకు అని కూడా అనొచ్చు. హాస్యం అంటే నవ్వులాట మన అచ్చ తెలుగులో. భాష అంటే నుడి, మన తెలుగు నుడి. అలాగే మతి అంటే తెల్క లేదా తెలివి. మతి భ్రమించడం అంటే తెల్క తప్పడం లేదా తెలివి తప్పడం. దారి అంటే దోవ. సరిహద్దు అంటే ఎల్లలు. దేశం అంటే సీమ మన తెలుగులో, అచ్చ తెలుగులో. నది అనేది సంస్కృతం మాట అయితే ఏరు అనేది మన అచ్చ తెలుగు మాట. ఆచూకీ అంటే మన అచ్చ తెలుగులో ఐపు. ఐపు అంతు లేదు అని అంటాం కదా అప్పుడప్పుడు, ఆ ఐపు అనమాట. అలాగే నటుడు అంటే త్రసీను. ఈ మాట నేను ఎప్పుడూ వినలేదు. క్షమించడం అంటే మన్నించడం. అట్లాగే థ్యాంక్స్, ధన్యవాదాలు అంటే నేనరు అని అర్థం అచ్చ తెలుగులో. నరకం అంటే బిస్త. స్వర్గం అంటే లాహి. బహుశా లాహిరి అన్న మాట లాహి నుంచి వచ్చిందేమో. నాయకుడు అంటే పరిగాను. నర్తకుడు అంటే సిందరి. నర్తకి అంటే సిందిత. బహుశా చిందు నుంచి వచ్చిన మాట కావచ్చు. గురువు అంటే కాన్సువు. కథ అంటే వాకువ అచ్చ తెలుగులో. మధ్యాహ్నం అంటే వెంపటి అని అర్థం. పుస్తకం అంటే పొత్తము. డెందము అంటే హృదయం. ఈ డెందం అనే మాట నేను కొన్ని పాత తెలుగు పాటల్లో విన్నాను. ఈ భాష, ఈ కొత్త కొత్త మాటలు నేర్చుకోవడం ఇప్పుడు కష్టమైనా ఇప్పుడు మీకు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే ఎప్పుడైనా వింటే మరీ ఎబ్బెట్టుగా ఉండకుండా ఉండడానికి. ఇదివరకైతే ఎట్లా సంస్కృతీకరింపబడిందో ఇప్పుడు ఆంగ్లీకరింపబడుతోంది మన తెలుగు. అందరూ పెద్దవాళ్ళు సైతం ఇప్పుడు ధన్యవాదాలు లేదు క్షమించండి అనడం మానేశారు. థ్యాంక్స్, ప్లీజ్ అని అంటున్నారు. మనం ఒక కొత్త ప్రయత్నం చేద్దామా? ఈసారి ఇంగ్లీష్ పదాలకు బదులు మన అచ్చ తెలుగు పదాలు వాడడానికి ప్రయత్నిద్దామా? థ్యాంక్స్కి బదులుగా నేనరు అని, లేక ప్లీజ్కి బదులుగా, సారీకి బదులుగా మన్నించండి అనడానికి ప్రయత్నిద్దామా? ఈ తెలుగు మాటలు నాకు మర్రిపూడి సుబ్రహ్మణ్యం గారు రాసిన అచ్చ తెలుగు తెల్లడి, అదేనండి నిఘంటువు, ఇంటర్నెట్లో ఉంది, అందులోంచి తీసుకున్నాను నేను. ఈ నా ప్రయత్నం మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నిండు డెందపు నెనరులు.